పాదపద్మానికి నమస్కరిస్తూ మనం భగవద్గీత చదవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది మనం బయట చూస్తున్నాం, చాలామంది భయంతో, అలజడితో, అశాంతితో జీవితాన్ని సాగిస్తున్నారు. వారి మాతో చాలా సమయాల్లో చదువుతూనే ఉంటారు, నేను నా జీవిత అలజడితో, అశాంతితో, దుఃఖంతో ఉంది అని చూస్తున్నారు. ఇదంతా దేనివల్ల అంటే వాళ్ళందరూ భగవద్గీతను ఆచరించకపోవడం వల్ల, సాక్షాత్ పరమాత్మ స్వరూపులైనటువంటి మన గురుదేవుల బోధన విశ్వసించకపోవడం వల్ల వాళ్ళు ప్రదక్షిణ భయంతో, అలజడితో, అశాంతితో జీవితాన్ని సాగిస్తున్నారు. వాళ్ళందరూ కూడా భగవద్గీతను విశ్వసించి దాంట్లో ఉన్నట్లు ఆ శ్లోకాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుని దాంట్లో ఉన్నట్లు నడుచుకుంటే వాళ్ళు ఇప్పుడు భయం లేనటువంటి, నిర్భయమైనటువంటి, నిన్ను శాంతియుత జీవితాన్ని గడపగలిగేవారు. పెళ్ళి అవుతుందా లేదని భయం, పెళ్ళైతే పిల్లలు పుడతారో లేదని భయం, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు మనం చూసుకుంటామో లేదని భయం, వాళ్ళు పెద్ద మనం చూస్తారో లేదని భయం, వాళ్ళ స్కూల్లో వెయ్యాలంటే వాళ్ళ ఫీజు ఎంత చదువుతారనే భయం, స్కూల్లో పాఠాలు అర్థమవుతాయో లేదనేది భయం, మంచి మార్కులు వస్తాయా రాదా అనేది భయం, టీచర్ కొడుతుందేమో అనేది, టీచర్ కొట్టిద్దేమో అనేది భయం, పెరిగిన తర్వాత ఉద్యోగం వచ్చిందా రాదా అనేది భయం, ఉద్యోగం వచ్చిన తర్వాత అధికారుల్ని ఆఫీసులు ఎదుర్కొంటారా లేదనేది భయం, మంచి జీతం వస్తుందా అదే భయం, జీతం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఏదైనా దొంగ వచ్చాక ఆ జీతం మొత్తం ఎదుగలు పడ్డాడేమో అనేది భయం, సత్సంగానికి వస్తావా రాదే అని భయం, సత్సంగానికి వచ్చిన తర్వాత ఇంటికి సరైన వెళ్తావా లేదా అని భయం, వేల పాలు ఇచ్చిందో లేదా అని భయం, ఇచ్చిన తర్వాత దాన్ని సరైన టయానికి క్యాన్లో పోయడానికి క్యాన్లో తీసి ఉంటుందా లేదా అని భయం, ప్రతిక్షణ భయం. ఎందుకు భయం? భగవద్గీతను ఆచరించకపోవడం వల్ల భయం. మనం ఒక చీకటి గదిలో ఉన్నాం, మనకి ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ పడుకోవాలి ఏం తెలియని పరిస్థితి, మన తల మీద ఏం పడుతుందో తెలియదు, ఎక్కడ ఏదో తెలియదు, ఎక్కడ కత్తుల్లో తెలియదు, ఎక్కడ నుయ్యుల్లో తెలియదు, ఏది కూడా తెలియనటువంటి పరిస్థితి, పూర్తి ప్రదేశం అంతా కూడా చీకటి. ఇప్పుడు మనం ఆ చీకటి గదిలో మనం ఏం చేయాలి? లైట్ వేసుకోవాలి. లైట్ ఏంటంటే జ్ఞానం. మనం ఇప్పుడు అజ్ఞానాన్ని తొలగించుకుని మన గురుదేవుల బోధలు మనం విశ్వసించి మనం జ్ఞానాన్ని సంపాదించుకుని ఆ పరమాత్మకు దగ్గర అవ్వాలి. కానీ ఇప్పుడు మానవాళి ఏం చేస్తుందంటే భగవద్గీతను ఎవరు కూడా విశ్వసించట్లేదు. భగవద్గీతను విశ్వసించకుండా ప్రతిక్షణం కూడా అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుళ్ళు ఉన్నారు, అక్కడ స్వామీజీలు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు అనుకుంటా ఆ చీములు ఎదుగుతూ ఉండి నశించేటువంటి దేవాన్ని చూపించి వాళ్ళే దేవుడు అని జ్ఞానం తెలుసుకోకుండా వాళ్ళని మగ్గబెట్టేస్తున్నారు. కానీ భగవద్గీతను విశ్వసిస్తే మనకు తెలుస్తుంది భగవంతుడు ఎవరు, ఆయన ఎక్కడ ఉన్నారు, ఏ రూపంలో ఉన్నారు, ఆయనకు రూపం లేదు, ఆయన మన తండ్రి పరమాత్మ, ఆయన ప్రతిక్షణం మనం చూసుకుంటూ మన యోగక్షేమాలు చూసుకుంటూ ఈశ్వర సర్వభూతాన్ని హృదయ సాధ్యమేస్తుంది సర్వజ్ఞ సన్నివిష్టు ఇది సన్నివిష్టు ఆ తండ్రి మన హృదయంలోనే కొలువైనాను. బాధపడవద్దు, భయపడవద్దు, నీ దుఃఖ స్వరూపం కాదు, నీకు నా సచ్చిదానంద స్వరూపం, నువ్వు భయపడేటువంటి వాడి కాదు అని ప్రతిక్షణం మన తండ్రి మనకు అప్పుడు ఇప్పుడు కాదు ప్రతిక్షణం కూడా గుర్తు చేస్తున్నారు. కానీ మనం ఆ తండ్రి ఒక గదిలో పెట్టి బంధించేశారు. ఆ తండ్రి మనం చూస్తున్నాడో లేదో చాలా మంది కోరుకుంటారు, ఆ తండ్రి మన గురించి పట్టించుకుంటాడో లేదని భయపడుతున్నాం. ఆ తండ్రి గొల్లలోనూ లేకపోతే ఎక్కడ పుట్టలోనూ అక్కడ లేడు, ఆ తండ్రి మన హృదయంలోనే కొలువై ఉన్నాడు. ఆ తండ్రి మాట్లాడేవాడిని శ్రీమద్ భగవద్గీతలో మనం చదువుతూనే ఉన్నారు. మన సద్గురుదేవులు మనకు క్లుప్తంగా నేను చెప్తున్నాను, మన తండ్రి మన కోసం చూస్తున్నారు, మన తండ్రి నీ హృదయంలోనే కొలువై ఉన్నారు, నువ్వు భయపడేటువంటి వాడి కాదు, నీ దుఃఖ స్వరూపం కాదు, నువ్వు భగవద్గీతను ఆచరించకుండా ప్రతిక్షణం కూడా నువ్వు ఈ మారేటటువంటి నశించేటటువంటి దేవతగా ఉన్న మనిషి వ్యక్తులను చూసి నువ్వు భయపడుతున్నావు అని మన తండ్రి ప్రతిక్షణం కూడా గుర్తు చేస్తున్నారు. కానీ ఎవరు కూడా మా తండ్రి మాటను విశ్వసించట్లేదు. విశ్వసించకుండా ప్రతిక్షణం కూడా భయం 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 అని అంటున్నారు. ఎందుకు భయం? మన తండ్రి మన హృదయంలోనే కలిగి ప్రతిక్షణం కూడా మనకు నువ్వు ఇలా చేయాలి, మన జీవితం